ఈ రోజున చదువుతున్న పిల్లలకు చెప్తున్న జాగ్రత్త వినండి. ఈ రోజున మీలో చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీ తెలివి కాదు, మీ జ్ఞానము కాదు, మీరు దేవుని పిల్లలుగా నా ముందు దేవుడు ఉంటే, నన్ను దేవుడు బలపరిస్తే, నేను సమస్తము చేయగలన్న విశ్వాసంతో గనక నువ్వు నీ ఎగ్జామినేషన్లో నిలబడితే, నువ్వు కూర్చున్న ఆ ఎగ్జామినేషన్ హాల్లో నిన్ను బలపరచగలిగిన వాడు నా దేవుడు. నీ చేయి పట్టుకొని ఎగ్జామ్ రాయించగలిగిన వాడు నా దేవుడు. చదివి 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 ఒకవేళ మర్చిపోయానని కంగారు పడుతున్నారేమో, అమ్మో ఇవి గుర్తుకు రావేమో, నా జీవితంలో నా జ్ఞాపక శక్తి లేదు కదా, నేను చదవలేను కదా, ఒకవేళ చదివింది మర్చిపోతాను కదా అని ఈ రోజున మీరు బాధపడుతూ, ఒకవేళ ఈ రోజున మీరు కంగారు పడుతూ ఉంటే, దేవుని సేవకుడిగా మీతోనే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు కాదు, మీలో ఉన్న దేవుని వల్ల ఈ కార్యం జరుగుతుంది. మీరు బలహీనులే, కానీ నా దేవుడు బలవంతుడు. మీరు జ్ఞానహీనులే, కానీ నా దేవుడు జ్ఞానవంతుడు. ఆయన పరసంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి నీ జీవితంలో అద్భుతమైన విజయం ఆయన ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏం చదువుతున్నా, ఏ ఎగ్జామ్ రాయబోతున్నా, నమ్ము, విశ్వాసం ఆయన మీద ఉంచుకో. నీవు చదివింది మర్చిపోనివ్వకుండా నీకు జ్ఞాపకానికి తెచ్చే, నీ చెయ్యి పట్టుకొని చక్కగా ఆయన ఎగ్జామ్ రాయించి నీకు విజయాన్ని ఆయన తప్పకుండా ఇవ్వబోతున్నాడు. కంగారు పడి పాస్ అవ్వనేమో, కంగారు పడి నాకు గుర్తుండదేమో అని ఏ ఆత్మహత్యలు చేసుకోవడానికో, కంగారు పడి టెన్షన్ పడి ఎగ్జామ్ రాయకుండా అనారోగ్యాలు పాలవడానికో ఎంత మాత్రము వీలు లేనే లేదో. ఎందుకనంటే నీతో ఉన్నవాడు, నీ ముందర ఉన్నవాడు, నీ చేత ఆయన ఆ కార్యం చేస్తున్నాడు. నమ్మండి, ఆయన సన్నిధిలో ఆయన పిల్లలుగా ముందుకు సాగండి, మిమ్మల్ని ఆయన బలపరుస్తాడు.